బెత్తని యొక్క ఆ స్థలాల నుంచి మీరు నడిపించారు. వచ్చిన వారందరినీ జ్ఞాపం చేసుకోండి. ఇంకా ఎవరైతే రానయ్యున్నారో వారి మార్గ మధ్యలో మీరు సహాయం చేయమని, నన్ను క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని ఆరాధించట కొరకే మమ్మల్ని కోరుకున్నారు, వెదికారు. అందుకే ప్రభా నశించిన దాన్ని వెదక రక్షించడానికి పరలోకం నుండి ఈ లోకానికి నరుడిగా దిగి వచ్చారు. లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3వ దినాన్ని లేపబడి 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మిమ్మల్ని ఆరాధించట కొరకే మమ్మల్ని అందరినీ నీ వాక్యం ద్వారా సిద్ధపరచమని, నిలబడుతున్న నీ దాసుని కూడా బలపరచమని, కావలసిన కృపను అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు మీ అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఆయన మనలను ప్రేమించి మరొక ప్రభు దినాన్ని దయా కిరీటంగా మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి దేవుణ్ణి కొనియాడి గణపరచ బద్దులమై ఉన్నాం. దేవుడు మనలను తన సన్నిధానంలోనికి నడిపించి తాను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి దినం ప్రభుదినం. ఈ దినాన ప్రభువును మనము ఘనపరచబద్దులమైన పరిశుద్ధమైన లేఖనాల్లో నుండి మనకు తెలిసినటువంటి మాటలే కొన్ని మాటలు మనము చదువుకొని దేవుడిని ఆరాధించ బద్దులమై ఉన్నాం. కీర్తనలు 107, కీర్తన గ్రంథము 107 దావీదు కీర్తన. కీర్తనల గ్రంథం 107, 10, 11 మరి 14 కూడా కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 107, 10, 11, 14 అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆజ్ఞకు లోబడకి మహోన్నతిని తీర్మానం ధృవీకరించదవా? బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడి చీకట్లో మరణాంధకారంలో నివాసం చేయు వారి హృదయం 14 వారి కట్లు తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి ఆయన వారిని రప్పించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, మహోన్నతుడా, నీ సొంత కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన మనోహరమైన నామములో నీ పాదములకు స్తోత్ర వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, నన్ను మమ్మలను ప్రేమించి ఈ దినం ప్రభు దినం మమ్మలను ప్రభువా నీ సన్నిధిలోనికి నడిపించిన నీ ప్రేమకై స్తోత్రములు. తండ్రి, ఈ దినాన్ని చూడలేక లోకంలో ఎంతోమంది గొప్పవారు, కొద్దివారు, చిన్నవారు, పెద్దవారు లోకాన్ని విడిచినప్పటికీ ఏ యోగ్యత, అర్హత, మంచితనం లేనటువంటి మమ్మలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ రెక్కల చాటును భద్రపరుస్తూ వచ్చిన నీ ప్రేమకై స్తోత్రములు చెల్లిస్తున్నాను.
దేవా ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. బలహీనుడు నేను, అయోగ్యుడిని, అపాత్రుని, ఏ యోగ్యత అర్హత తలాంతి లేనివాడిని, నిష్ప్రయోజకుడైన దాసుడిని నన్ను కూడా నీ సిలువ సాటును మరుగుపరిచి నీ ప్రజలకు కావాల్సిన 4 మాటలు చెప్పడానికి నన్ను ఒక మైకులాగా, ఒక బోరలాగా, నువ్వు పాత్రలాగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రజల మధ్య నిలబడటానికి ఎంత మాత్రం యోగ్యుడిని కాను. అయితే నీ కృపా మహదైశ్వరుని బట్టి, నీవు నన్ను పంపిన దాన్ని బట్టి, బెరాక నుండి పంపిన దాన్ని బట్టి నేను వచ్చి ఉండగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని మా సమయాన్ని దీవించండి. మీరు మాత్రమే ఆరాధించబడి మహింపరచబడినట్లుగా మీ కనికరం అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ఇంకెవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరూ కూడా త్వరపడి నీ సన్నిధికి వచ్చినట్లుగా మీ ఆత్మ ప్రభా పురికొల్పు నడిపింపు దయచేస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ 107వ దావీదు కీర్తనలో మనం చదువుకున్నటువంటి మాట, దేవుని ఆజ్ఞకు లోబడకయు మహోన్నతిని తీర్మానం తిరస్కరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారి చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయములు ఆయన మోసము చేత కృంగిజేసిన వారు ఆయాసము చేత కృంగజేసిన వారు కూలి ఉండగా సహాయము లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లు తెంపివేసి చీకట్లో మరణాంధకారంలో నుండి వారిని విడిపించాను. మరణాంధకారమైనటువంటి పరిస్థితులు, యేసుప్రభు వారిని నమ్మక మునుపు, యేసుప్రభు వారిని ఎరగక మునుపు మన జీవితంలో ఇష్టానుసారముగా చీకట్లో జీవించిన వారం, లోకంలో తోచినదంతా చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ దేవుడు ఆయన సన్నిధిని, దేవుని యొక్క పరిశుద్ధతను ఎరగని వారం. అందుకనే మనం ఎటువంటి వారం అంటే దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. 14వ వచనంలో వారు కట్లు తెంపివేసిన చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించిన. చీకటికి చెందిన వారం, చీకట్లో జీవించిన వారం. ఇటువంటి మనలను దేవుడు ప్రేమించినవాడు. ఆ చీకట్లో కూడా ఎలాంటి జీవితం గలవారం అంటే 11లో బాధ చేతను ఇనప కట్ల చేతను బంధించబడిన వారం. ఆ చదవక, బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారమై చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయవారం. చాలు. ఎక్కడంట మన నివాసము? యేసుప్రభు వారిని ఎరగకముందు, యేసుప్రభు వారు మనలను ప్రేమించక మునుపు, యేసుప్రభు వారిని నీవు నేను రక్షకుడుగా అంగీకరించక మునుపు మన సహవాసము, మన యొక్క జీవితం ఎటువంటిదంటే చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయవారము. ఆ హృదయమును ఆయన ఆయాసం చేత దుఃఖము చేత కృంగి ఉండగా సహాయము లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారు ఆపదల నుండి వారిని విడిపించెను, వారి కట్లు తెంపివేసెను. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించక మునుపు మన జీవితం, మన బ్రతుకంతా కూడా, మన యొక్క నడవడికి, వైఖరి, మన ఆలోచనలు కూడా సంపూర్ణంగా చెడిపోయినటువంటివి. పాపములో పుట్టిన వారమి, పాపానికి దాసులము. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం ఓ మాట చదవండి. రోమపత్రిక 14:7 పాపమునకు అమ్మబడి ఉన్నానని చదవక, రోమపత్రిక ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధులై ఉన్నాను. నా జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగక మునుపు లోకంలో జీవించిన ప్రతి వాని జీవితం
చీకటిలోను మరణాంధకారంలోను దుఃఖములో ఉన్నవారం. అంతేనా అంటే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు 14:7-14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను, శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడిన వారం, పాపంలో జీవించేవారం, చీకట్లో జీవించేవారం. పాపం చీకట్లో ఏముంటుందంటే కాని కార్యాలు, చీకట్లో అపవిత్రత, చీకట్లో ఏముంటుందంటే దేవునికి వ్యతిరేకమైన జీవితం, చీకట్లో ఏముంటుందంటే దేవునికి ఆయాసం కలిగించే జీవితం, చీకటి సంబంధులు, చీకట్లో మరి అనేకమైన నీచ కార్యములు. చీకట్లో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను ప్రభు అయిన దేవుడు తన కృపా కనికరమును బట్టి ఆయన మనలను ప్రేమించి రక్షించినాడు. అంతేకాదు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడ్డాను. పాపము నిన్ను నన్ను కొనేసింది. పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారము. పాపమునకు అమ్మబడ్డవారు సంపూర్ణంగా కొన్నాడు. కొనుక్కున్న వారికి అమ్మినటువంటి వారికి ఇకేముండదంట, హక్కు ఉండదు. కొనుక్కున్న వాడిదే హక్కు. పాపమునకు అమ్మబడ్డాము, సంపూర్ణంగా పాపంలో జీవించేటివాడు. ఇటువంటి మనలను పాపమునకు అమ్మబడిన వారమై చదవక, పాపమునకు అమ్మబడి శరీర సంబంధనే శరీర కార్యములు శరీరంతో అపవిత్రతతో దేవునికి దూరస్థులమై చీకట్లో జీవిస్తూ అపవిత్రమైనటువంటి బ్రతుకు, ఆయాసంతో, దుఃఖంతో, వేదనతో, దిగులు, చింతతో యేసు ప్రభు నా జీవితంలో గొప్ప రక్షణకరమైన దేవుడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ కీర్తనలు 107లో రాయబడుతూ వచ్చింది, వారి కట్లు తెంపివేసి చీకట్లోను మరణాంధకారంలో నుండి వారిని విడిపించెను. చీకట్లో మరణాంధకారం, చీకట్లో అపాయంతో పాటు మరణం కూడా ఉన్నది. అంటే కాదు, మరణాంధకారంలో ఉన్నాం, మరణానికి సమీపంలో ఉన్నాం. పాపం వల్ల వచ్చు జీతము మరణము కింద ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన అరుదించినాడు. నిన్ను ప్రేమించి చీకట్లో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి లోకరక్షకుడు యేసు ప్రభు ఈ లోకాన జన్మించాడు. కొన్ని దినాలకి క్రిస్మస్ కదా, అలాగనే ఇక్కడ చీకట్లో మరణాంధకారంలో జీవిస్తున్నటువంటి మనలను దేవుడు ప్రేమించినాడు. చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయవారంట. నివాసం ఎక్కడ? మానవుని నివాసం ఎక్కడంటే చీకట్లో. ఆ చీకట్లో పాపం ఉన్నది, ఆ చీకట్లో అపాయం ఉన్నది, ఆ చీకట్లో మరణం ఉన్నది. ఏమాత్రము ఎరిగినటువంటి నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నా పట్ల ప్రభువైన దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. అంతేనా అంటే కాదు. నిర్గమాకాండము 10వ అధ్యాయం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 22. మోషే 22 చదవక 21. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద నేను చీకటి, చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్మునించింది. ఎక్కడున్నారంటే ఇశ్రాయేలు, ఎక్కడున్నారంట మనము, ఎక్కడున్నారంట యేసు ప్రభు నెరగక ముందు ఐగుప్తు అనే చీకట్లో ఉన్నాం. అప్పుడు తన దాసుడైన మోషేను పంపించి ఆ ప్రజలను విడిపించడానికి వీళ్ళు ఎక్కడున్నారంటే అప్పుడు అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపి ఐగుప్తుల మీద చీకటి, చేతికి తగిలినంతగా చిక్కటి చీకటి కమ్మ చేసేదని. చేతికి తగులుతుందంట చీకటి, అది చిక్కని చీకటి చేతికి తగులుతున్నది. కిందకి చదవక, మోషే ఆకాశం వైపు తన చేయెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మిగుల గాఢాంధకారమాయను. 3 దినములు ఒకడినొకడు కనుగొనలేదు. ఎంత చీకటి! ఇది పాపానికి సంబంధించినది. ఇది నా జీవితంలో పాపంలో జీవిస్తూ అక్కడే కూర్చుంటూ
ఏమీ తెలియని వారమై ఎరగని వారమై గాఢాంధకారంలో మరణములోను అపాయములోను చీకటి సంబంధమైన క్రియలతోనూ దేవుడు లోకమును తెలియక ఇష్టానుసారంగా చీకట్లో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి, ఆనాడు ఇశ్రాయేల్ని విడిపించడానికి ప్రభు అయిన దేవుడు మోషేని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. మోషేకు 40 దినాల అరణ్యంలో ఆయన తర్బీదిచ్చి ఎలాగున ఆయన సన్నిధిలో నిలవాలో నడవాలో ఆయన ఏర్పరచుకొని తన ప్రజలైన వారిని విడిపించడానికి గొప్ప సూచక్రియలు మహత్కార్యములు 10 అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. ఫరోకి చూపించడానికి, ఫరోకి దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను ప్రకటించడానికి 10 చేసిన అద్భుత కార్యంలో ఇదొకటి. చీకటి కలుగజేసెను. అప్పుడు ఆ మోషే ఐగుప్తు దేశంలో చీకటి చేతికి తగిలినంతగా చీకటి కలుగు చేస్తూ వచ్చినాడు. ఇది మన ఆత్మీయ జీవితంలో చీకటిలోనూ మనం జీవిస్తున్న వారము. అలాగనే ఆయన అంటాడు, గాఢాంధకారమును 3 దినములు కమ్మిన ఒకడినొకడు కనుగొనలేకపోయాను, కనపడలేదు. ఎందుకంటే కూర్చున్నది లేచినది ఏమాత్రము లేనటువంటిది. అంత గొప్ప చీకటి, అంత గొప్ప పాపము, అంత గొప్ప రోత జీవితము, అంత గొప్ప దేవునికి శత్రువులమైన వారం, శరీర సంబంధులం, పాపమునకు అమ్మబడిన వారం. ఇటువంటి మనలను దేవుడు ఎంతో ప్రేమించినాడని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అప్పుడు మోషే సెలవిస్తూ వచ్చాడు. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తుల మీద ఐగుప్తీయులకి చీకటి చేతికి తగిలినంత చిక్కటి చీకటి అంట. పాలు చిక్కగా ఉంటాయి. ఈ చిక్కటి చీకటి అంటే ఎట్టా అంటే గట్టిగా కళ్ళు మూసుకుంటే అదే చీకటి. గట్టిగా కళ్ళు మూసుకుంటే ఆ చీకటిలో నడవలేం, తెలియదు. గట్టిగా కళ్ళు మూసుకుంటే తడువులాడే పరిస్థితి. ఇటువంటి చీకటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను, అందుకే దావీదు కీర్తన 23లో కూడా ఒక మాట ఉంటుంది, చదవక 23:4, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. దావీదు ఎక్కడున్నాడంట? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించును. దావీదు కూడా గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారంలో, చీకట్లో జీవిస్తూ ఉన్నాడు. గాఢాంధకారంలో ఏముంటుందంటే అపాయము. ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. అపాయం ఉన్నది, గాఢాంధకారంలో చీకటిలో పాపమున్నది. ఇటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించి తన కుమారుని లోకానికి అనుగ్రహించిన దేవుడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. దావీదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి గొర్రెల కాపరిగా గాఢాంధకారపు లోయలో సంచరించినతే నా ఆత్మీయ జీవితంలో గాఢాంధకారం అనే చీకట్లో సంచరించిన వారం, గాఢాంధకారంలో తిరిగినటువంటి వారం, వెలుగు లేదు, నెమ్మది లేదు, దుఃఖముతో నిట్టూర్పుతో జీవించినటువంటి వారం. ఇటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించి రక్షించినాడని పరిశుద్ధమైన గ్రంథం బైబిలు తెలియజేస్తూ ఉన్నది. అందుకని ఏ అపాయం నాకు భయపడను. దావీదు అపాయం నాకు భయపడలా. దావీదు దేవుడు తోడై ఉన్నాడు. అయితే యేసు ప్రభు నెరగక ముందు నీకు నాకు దేవుడు తోడే లేదు. పాపం నాకు అమ్మబడిన వారం, చీకట్లో అపాయంలో కూర్చున్న వారం. అపాయము, చీకటి, అపాయాలే మనకు జీవితముగా, అపాయాలే కాపరిగా, మరణమే కాపరిగా మన జీవితంలో జీవిస్తూ ఉన్నాం. ఆదరించేవారు లేరు, విడిపించేవారు లేరు, అక్కడ నుండి మరి నెమ్మది గల స్థలానికి నడిపించేవారు లేరు. ఇటువంటి మన జీవితాల్ని యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా మార్చివేసినట్లుగా దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. గాఢాంధకారపు లోయ, ఇది గాఢాంధకారము, ఇది లోయ. ఆ గాఢాంధకారము, ఆ లోయలో ఎన్ని అపాయాలు, ఎన్ని జంతువులు, ఎన్ని మృగాలు, ఎంత హానికరమైనది అవన్నీ మనకు తెలియదు.
చీకట్లో కూర్చున్నావు, హానికరము జరుగుతుంది. ఈ చీకట్లో జీవిస్తున్న హానికరమైన గాఢాంధకరము ఇక్కడ నేను చనిపోతే నరకానికి వెళ్తావని కూడా తెలియదు. ఎందుకంటే ఆత్మీయ జీవితానికి అంత గుడ్డితనం కలుగు చేసింది ఆ గాఢాంధకారం. ఆ చీకట్లో వెలుగు సంబంధమైనది ఏదీ లేదు. చీకటే నీకు కాపరి, మరణము కాపరి. ఒకడినొకడు తవుడులాడలేనంత చీకట్లో మన జీవితాలు వెళ్ళబుచ్చుతున్న సమయంలో యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. గాఢాంధకారములో జీవిస్తున్నాడు. గాఢాంధకారపు లోయ సంచరించిన అపాయమునకు భయపడినటువంటి జీవితం కలిగినటువంటి మనము. అలాగనే కీర్తనలు 91 కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకు చాలక. ఇక్కడ దావీదు భక్తుడు స్పష్టంగా చక్కగా రాస్తున్న మాట ఏంటి అంటే, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను. రాత్రి వేళ ఏం కలుగుతుందంట? భయం కలుగుతుంది. నిజంగా ప్రియమైన సోదరుడా సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు నెరగక ముందు భయంతో జీవించిన వారం, పాపమనే భయంతో అపవిత్రతో జీవించిన వారం. కానీ పాపం నుండి విడిపించే నాదుడెవడో తెలియదు. చీకట్లో కూర్చున్న మనలను, మరణాంధకారంలో కూర్చున్న మనలను విడిపించే నాదుడెవడో తెలియదు. అపాయంలో అలాగనే జీవిస్తున్న మనకు నెమ్మదినిచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు ఎవరు ఎరగము. అందుకని దావీదు భక్తుడు అంటాడు, రాత్రి వేళ కలుగు భయముకైనను. ఎంత భయమో! రాత్రి కొంతమందికి ఆ చీకటి అంటే భయం, మామూలుగా చీకటి. నేనైతే నేలపాడు వెళ్ళాలి, ఏదైనా మీటింగ్కి వచ్చి రేత్రి వెళ్ళాలంటే 11 అవుతుంది. అటుపక్క ఇటుపక్క 2 పక్కల సమాధులు. ఓసారి భయం వేస్తుంది, ఓసారి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్తాం. చీకటి అంటే ఇది శరీర సంబంధమైన భయం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఎంత నష్టంలో ఉన్నామనేది ఇక్కడ రాస్తూ ఉంది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను భయపడము. చీకట్లో కూడా సంచరించే తెగులు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, ఇటువంటి స్థితిలో నుండి ఏ మానవుడు కూడా ఈ లోకంలో రక్షించే నాదుడు లేడు. ఏ మానవుడు కూడా చీకట్లో ఉన్నవారికి వెలుగునిచ్చేవారు లేరు. ఐగుప్తు దేశంలో ఆనాడు దేవుడైన యెహోవా ప్రభు అయిన దేవుడు చీకటి కమ్ముజేయగా దాన్ని విడిపించేవాడు లేడు. 10 అద్భుతమైన కార్యాలు చేశాడు. నీళ్లను రక్తంగా మార్చాడు. ఆకాశం నుండి వడగండ్లు కురిపించాడు. కప్పలు, జోరేగలు అనేకమైన ఆయన అద్భుతాలు చేస్తే వాటిని ఆపగలిగిన వాడి లోకాన ఒక్కడు లేడు. అనగా నేను పాపమును తీసివేయటకు నిన్ను నన్ను పరిశుద్ధినిగా తీర్చేవాడు భూమి మీద ఒక్కడును లేడు. ఇదంతా ఎరిగిన వాడై, ఇదంతా చూసిన వాడై, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించబడిన మానవుడు పాపములో పుట్టి చీకట్లో జీవిస్తూ గాఢాంధకారములో, ప్రమాదములో, మరణపు అంచుల్లో, మరణమే కాపరి అయినటువంటి స్థితిలో, గాఢాంధకార ప్రమాదాల్లో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను పరలోకమందుండి ఆ దేవుడు, ఆ ప్రభు యేసుక్రీస్తు వారు చూశాడు. ఆయన చూశాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఎంత చిక్కటి చీకటి, ఎంత చిక్కటి చీకటి, ఎంత చిక్కటి చీకటి అంటే అంత అపాయకరమైనటువంటి పరిస్థితి. అటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి జీవితాలు కలిగినటువంటి మనమని పరిశుద్ధమైన గ్రంథము తెలియజేస్తూ ఉంది. చీకట్లో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగంకైనను నీవు భయపడకుందువు. చీకట్లో సంచరించే తెగులు, మధ్యాహ్నమందు కలుగు చేయు పాడు చేయు రోగము. ఎన్ని బాధలో, ఎంత ఆత్మీయ బలహీనతో, ఎన్ని ఆత్మీయ వ్యాధులో, ఎంత అసూయో, ఎంత పాపమో, ఎంత తిరుగుబాటో, ఎంత అక్రమమో, ఎంత దేవునికి లోబడనటువంటిది, దేవునికి చోటు ఇవ్వలేనటువంటి వారమో, అటువంటి కఠినాత్ములము. పాపం నాకు అమ్మబడ్డాం, పాపం మనలను కొనేసింది.
మనకి పరిశుద్ధత అంటే తెలియదు, నీతి అంటే తెలియదు, దేవుని రాజ్యం అంటే తెలియదు, దేవుని జీవం అంటే తెలియదు, ఆయన సన్నిధి అంటే ఎంత మాత్రము తెలియదు. పాపమునకు అమ్మబడి శరీరానుసారం అయిపోయినాం. ఇటువంటి దేవుడు ఇటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప క్రయధనం చెల్లించి ప్రేమించినాడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించినాడు. ఎందుకంటే తన కుమారుని నామము, తన కుమారుని యొక్క పరిశుద్ధమైన నామము నా ద్వారా ఆయన ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని గణపరచాలని దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథము తెలియజేస్తా ఉన్నది. అలాగనే మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. చీకట్లో జీవిస్తున్నటువంటి మనలను ప్రేమించి దేవుడు ఎంతో మేలు చేసినాడు. 16 చదివాక, నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి దేశంలో ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మన ప్రదేశంలోను మన ఛాయల్లోను కూర్చుని ఉండ వారికి వెలుగు ఉదయించెను. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కనికరించాడు. ఆయన నా స్థితిని చూచాడు. నీవు నేను పడి ఉన్న స్థలాన్ని చూచాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కింద వచనాల్లో 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాడొకడు. ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ల నుంచి ఆయా స్థలాల్లో, ఆ నదిలో షిలోహ్ అనే కోనేట్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొట్టమొదటి దిగును, ఆయన ఎట్టి రోగమైనా పోవును. అటువంటి ఆశతో 38 సంవత్సరాల నుంచి ఆడొకడు పడి ఉన్నాడు. వాడు వెళ్ళి దిగేలోపే ఇంకొకడు వస్తున్నాడు. మరలా దేవదూత ఎప్పుడు వచ్చిందో తెలియదు, నీళ్ళు ఎప్పుడు కదిలించబడదో తెలియదు. ఎవడు మొదట దిగునో వాడు బాగుపడును. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగనే చీకట్లో, నిస్సహాయ స్థితిలో, అపాయకరమైన జీవితంలో, పాపమును బట్టి అమ్మవేయబడిన స్థితిలో జీవిస్తున్నటువంటి నీకు నాకు తన ప్రేమ కుమారుడు యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం ద్వారా, ఆయన కన్య గర్భాన జన్మించడం ద్వారా లోకమునకు గొప్ప వెలుగును, అనగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది, గలిలయను చీకట్లో కూర్చునుండి ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వార్త నివ్వను, రక్షణ వార్త నివ్వను. ఉదయించే దివ్య రక్షకుడు. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే 2025 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆ గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఉదయించెను. రాత్రి గడిచింది. చీకట్లో అనేకమైన అపాయాలు ఉన్నాయి. చీకట్లో అనేకమైన తెగుళ్ళు ఉన్నాయి. చీకట్లో కూర్చుని కదలలేని వారము, వెలుగు కొరకు ఎదురు చూసేటువంటి వారు, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా, ఎప్పుడు కూర్చున్న చోటు నుండి లేవాలా అని వెలుగు కొరకు ఎదురు చూసేటువంటి వారికి అరుణోదయ దర్శనంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకాన జన్మించాడు. చీకట్లో కూర్చున్న వారికి
గాఢాంధకారంలో ఉన్నవారికి వెలుగునివ్వడానికి, అపాయములో ఉన్నవారిని రక్షించడానికి, మరణంలో ఉన్నవారికి జీవం ఇవ్వడానికి, పాపానికి అమ్మివేయబడిన వారిని విడిపించడానికి, పాపానికి అమ్మివేయబడ్డ మనలను ఆయన తన సొంత ప్రాణాన్ని అప్పగించి, తన శరీరాన్ని కొరడా దెబ్బలకు అప్పగించి, తన దేహాన్ని నాగలి దున్నటానికి అప్పగించి అమ్మబడినటువంటి మనలను ఆయన ప్రాణమును క్రయధనముగా ఇచ్చి కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టించుకొని విడిపించాడు. ఆ పాపం నుండి నిన్ను నన్ను విడిపించాడు. అమ్మవేయబడ్డ వారం, శరీరానుసారులం. ఇటువంటి మనలను ఎట్లా చేశాడంట? ఆత్మాను సార్లుగా. ఇదెంత గొప్ప మార్పు! ఇటువంటి మార్పు చెందినటువంటి నీవు నేను దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించకుండా వెళితే దేవునికి సంతోషమా? అందుకనే ప్రతివారు ఆరాధించాలనేటువంటిది పరిశుద్ధమైనటువంటి గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ మరణఛాయలో కూర్చున్న వారిని ఎవడు కూడా రక్షించలేడు. ఈ మరణఛాయకి తగినటువంటి క్రయధనం యేసు ప్రభువారే ఆ క్రయధనాన్ని చెల్లించాడు నీ కొరకు. అందుకనే ఇక్కడ రాస్తూ వచ్చాడు, మరణఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉదయిస్తూ వచ్చాడు. అపోస్తుల కార్యములు 22, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనము. మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. ఇక్కడ అపోస్తుడైన పౌలు దేవుని ప్రజలను, దేవుడిని ఆరాధించేవారిని, గణపరచువారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని సైతం హింస పెడుతూ, బాధ పెడుతూ, ఆయా దమస్కు దేశంలో ఉన్నవారిని వారిని కూడా పట్టి కొరడాలతో కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి చెరసాల వేసి కొంతమంది చంపటానికి గమనియేలు దగ్గర అధికారం పట్టా పొందిన వాడై ఈ దేవుని ప్రజలను హింసించడానికి బయలుదేరినటువంటి వాడు అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అందుకని రాయబడుతూ వచ్చింది, నేను ప్రయాణం చేసి దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అపోస్తుడైన పౌలు తనతో కూడా దేవుని ప్రజలను, అనగా దేవుని సేవించే వారిని బాధ పెట్టుటకు బయలుదేరుతూ ఉన్నటువంటి సమయంలో దమస్కు మార్గం సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు. ఈ ఆకాశం నుండి ఉదయించే ఈ వెలుగు సూర్యుడి వంటి వెలుగు కాదు, ఇది నక్షత్రం లాంటి వెలుగు కాదు, ఇది ప్రాణమును తెప్పరిల్లజేసే వెలుగు, ఇది బంధించబడిన వారిని విడిపించే వెలుగు, మరణాంధకారంలో ఉన్న వారికి జీవాన్ని ఇచ్చే వెలుగు, మూర్ఖులను మార్చివేసే వెలుగు, గొప్ప వెలుగు ఇది. అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు కఠినాత్ముడు, అటు స్టెఫను చావుకు కూడా సమ్మతించిన వాడు, దేవుని బిడ్డలను హింసించేవాడు, జైల్లో వేసేవాడు, బాధ పెట్టేటువంటి కఠినాత్ముడు. ఈ సౌలు పౌలుగా మార్చడానికి దేవాతి దేవుడు గొప్ప వెలుగులాగా ఈ లోకానికి వచ్చాడు, ఉదయించాడు. చీకట్లో మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసి అంధత్వంలో జీవిస్తూ, పాపమే లోకమంటూ పాపంలోనే జీవిస్తూ, పాపంలో తృప్తి లేక వేదన చెందుతూ, కలిగిన దుఃఖానికి, మరణ బాధకి, అగ్నిగుండానికి పాపం చేస్తూ ఉంటే, పాపం చేయాలని ఎవరికి ఉండదు. నేను బాగుండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలని అందరికీ ఉంటుంది. విడిపించే నాదుడెవడు? నీకు నాకు తెలియదు. యేసు ప్రభు ఎరగక ముందు ఆయన నీ కొరకు ప్రాణం దారిపోసాడని. అయితే ఈ అపోస్తుడని పౌలు, ఈ సౌలుకు కూడా తెలీదు. దమస్కులో ఉన్నారు దేవుని ప్రజలు, వారిని కూడా పట్టాలి,
తేవాలని ఇది మధ్యాహ్న కాలం మందు గొప్ప వెలుగు ఆకాశం నుండి వచ్చాను. ఈ లోక సంబంధమైన వెలుగు ఆ వెలుగుకు ముందు ఏమాత్రం బోర్ల పడిపోయాడు, ఏమీ తెలియలేదు, కింద పడిపోయాడు. అప్పుడు అంటున్నాడు, కేక వేస్తున్నాడు, గొప్ప వెలుగు. ఇటువంటి వెలుగైన దేవుడు గాఢాంధకారంలో ఉన్న నిన్ను, మరణ ఛాయలో ఉన్న నీవు, మరణానికి సమీపంగా ఉన్న నీవు, పాపం చేత అపరాధం చేత చచ్చిన నీవు, పాపంలో తృప్తి లేకుండా జీవిస్తున్న నీవు, పాపంలోనే జీవిస్తూ చీకట్లో కటికి చీకటి చేతులకి తగిలినంతగా ఈ బల్ల ఎట్లా తగులుతుందో చేతులకు అట్లా తగులుతూ వచ్చినటువంటి చీకటి, గాఢాంధకారం, అపాయకరము. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. అంతేనంటే అంతేకాదు, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. అంతేనంటే నీ కొరకు నా కొరకు సమాధి చేయబడ్డాడు. అంతేనంటే కానే కాదు ప్రియులారా, తిరిగి లేచాడు. ఇది గొప్ప దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ. ఆయన నీ కొరకు నా కొరకు మూర్ఖులను మార్చివేశాడు. అపోస్తుడైన పౌలు లాంటి కఠినాత్ములను కూడా ఆయన మార్చివేశాడు. అప్పుడు అంటున్నాడు, గుడ్డివాడైపోయాడు 3 దినాలు. అప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా చూపు పొంది మార్పు చెంది ప్రభు కొరకు గొప్ప సేవ చేశాడు. అపోస్తుడైన పౌలు చేసినటువంటి సేవ తక్కిన శిష్యులు అనగా యేసు ప్రభుతో కూడా ఉన్నవారు చేయలేదంటే నిజమే అనుకోవచ్చేమో. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నేను ప్రయాణం చేయొచ్చు దమస్కు నాకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. చీకట్లో ఉన్న మన మీద కూడా ఆయన వెలుగు ప్రకాశించెను. అప్పుడు దుఃఖం ఎగిరిపోయింది, మరణ భయం ఎగిరిపోయింది. ఆ మరణం నుండి ఆ జీవంలోనికి వెళ్ళాం, సంతోషం వచ్చింది హృదయానికి. నా జీవితంలో నా బ్రతుకులో కూడా పాపము వెంటాడుతూ వచ్చింది, మరణ భయం పట్టుకుంది. మరణము, అరే అసలు ఏంటిది, మా స్నేహితుల్లో చనిపోయాడే ఒకడు, మా బంధువుల్లో చనిపోతున్నారే, ఆ పేటలో ఆ ఊర్లో అక్కడ చనిపోతున్నారు, ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? మరణ భయం, పాప భయం. మరణంతో పాటు పాపంలో జీవిస్తున్నా, వేదన, దిగులు, చింత, భయము. చనిపోయిన వారిని చూస్తే భయం, ఆ మరణ వార్త వింటే భయం. చీకట్లో జీవిస్తున్నటువంటి నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 11:25 వాక్యం ద్వారా నా బ్రతుకును మార్చివేసిన దేవుడు. చదవక యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతుకు నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు అన్నటికి చనిపోడు. ఇటువంటి ఆయన నా కొరకు చనిపోయాడు, నాకు భయం లేదు. ఓహో, ఈ మాట దొరికితే ప్రభువా, నువ్వు నిజంగా నీ యందు విశ్వాసం ఉంచితే మరణ భయం లేదంట, నేను పాపిని అనగానే ఆ హృదయం మార్చబడింది. మరణ భయం పోయింది, పాపం పోయింది, నా జీవితం మార్చబడింది. అందుకనే అపోస్తుడైన పౌలు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, అకస్మాత్తుగా నా చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించెను. మార్చబడ్డాడు. కఠినాత్ముడు, బాధ పెట్టినవాడు, హింసించినవాడు దేవుని ప్రజలను, దేవునికి ఎటువంటి వాడైనా సరే ఫరో యొక్క హృదయానికి, ఫరో యొక్క జీవితాన్ని తలకిందులు చేసినవాడు అపోస్తుడైన పౌలేమి లెక్క కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పౌలునే కఠినాత్ముడిని కఠినపరిచాడు. ఆయన బలాన్ని, ఆయన యొక్క గొప్పదనాన్ని సర్వలోకానికి తెలియజేయటానికి అనుమతించి 10 సూచక్రియలు చేశాడు. అటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించినవాడు. చీకట్లో, మరణాంధకారంలో, బాధ ఇనపకట్ల చేత, దుఃఖం చేత మరణానికి అమ్మబడిన వారం, పాపానికి శరీరానుసారులము. ఇటువంటి మనలను ఆదరించేవారు లేరు, రక్షించేవారు అంతకంటే లేరు. హృదయంలో ఉన్నటువంటి దిగులు, చింతను, పాపపు ఆ వేదనను తొలగించేవాడు లేడు. ఇటువంటి జీవితం కలిగినట్టు నిన్ను నన్ను కూడా ప్రభు అయిన దేవుడు ఎంతో గొప్ప కృపతో మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము
4వ వచనం. అందువలన అక్క మలాకి 2:4 4:2 అక్క క్షమించండి. అయితే నా నామం ముందు భయభక్తులు గల వాళ్ళకు మీకు ఆ నీతి సూర్యుడు అంటే ఏ సూర్యుడు? నీతి సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతి గలవాడు, పరిశుద్ధత గలవాడు, దేవదూతల చేత ఆరాధించబడేవాడు, మరణము లేనివాడు, జీవము గలవాడు, ప్రాణమును దారపోసి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచినవాడు. ఎటువంటి వాడంటే నీతి సూర్యుడు. చీకట్లో ఉన్నటువంటి నా బ్రతుకులను మార్చివేసిన నీతి సూర్యుడు. అపాయంలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను చేయబట్టుకొని లేవనెత్తిన నీతి సూర్యుడు. అంతేనా? కింద చదువక అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇక్కడ ఎంతో చక్కగా రాశాడు. అయితే నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించిన అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. పాపము హృదయంలో ఉంటే ఎముకలకు కుళ్ళు, సామెతల్లో రాసి ఉంటుంది. వేదన, బాధ, దిగులు, చింత హృదయంలో ఉంది అనుకో, శరీరం బలహీనమైపోద్ది. ఎముకలకు కుళ్ళు, శరీరం ఏమవుతుందంటే స్వస్థత ఉండదు, ముఖము ప్రకాశిస్తూ ఉండే. మానవ హృదయం అనే బొమ్మ మీరు చూసే ఉంటారు. అపవిత్రత, పాపమంత లోపలుంటే ముఖం వికారంగా ఉంటుంది. పరిశుద్ధ దేవదూత పావురం వచ్చినప్పుడు అవన్నీ పోతే ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగనే నీతి సూర్యుడు ఉదయించి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. నీ ఆత్మకు నా ఆత్మకు పట్టినటువంటి ఆ పాపపు చీడ నుండి విడిపించి స్వస్థత, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ దినాన సజీవుడిగా నేను జీవిస్తున్నామంటే ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభువారి ఉచితమైన కృప. అందును బట్టి నేను కూడా ప్రభువుని, దేవుడిని, పరలోకపు రాజుని, సింహాసనాసీనుడిని, దేవదూతల చేత ఆరాధించబడేవాడు. దేవదూతలతో ఆరాధన ఆయనకు తృప్తి లేదు. యెషయా గ్రంథం 66:3 సెరుబులు కెరూబులతో తృప్తి లేదు. ఆ కింద వచనాల్లో ఉంటుంది, యెషయా నేను ఎవరిని పంపుదునా, నేనున్నాను వెళ్ళు. అప్పుడు అపవిత్రత నుండి అగ్ని వచ్చి పెదాలకి తాకింది, శుద్ధి చేయబడ్డాడు. మానవుని ఆరాధన కోరినటువంటి వాడు ఎవడు? మానవుడు మంచోడా? మానవుడే అన్న పరిశుద్ధుడా? పుట్టుకతో దావీదేమంటాడు, తల్లి గర్భంలో ఉండగా నేను పాపం చేసిన వాడిని. తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ చీకట్లో ఉండే పాపం అనేది మానవ నైజం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ భేదం లేదంట పాపం చేయట్లో. లోకంలో పుట్టిన ప్రతివాడు, ఆడు పిల్లోడైనా పెద్దోడైనా, ఎట్లా చెప్తా అన్నాడు పిల్లోడు అంటే, ఆ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడతాకు ఎవరు వచ్చారు? చిన్నదులు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎంత గొప్ప విమోచన, ఎంత గొప్ప విడుదల. ఆనాడు యేసు ప్రభుని ఒక్క మాట అడుగుదాం. ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఈయన క్షమించి అంటున్నాడు. రెడ్ హ్యాండెడ్గా పాపమందు పట్టబడింది ఈ స్త్రీ. ఈమెను తీసుకెళ్ళి అడుగుదాం, ఏమంటాడు యేసు? ఈమె పాపం చేస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుబడింది, మా ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో చావగొట్టాలి, నువ్వేమంటావు? ఎంతమంది వచ్చారు? చిన్నలు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, కిందకి టైం లేదు. చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చారు కొట్టడానికి. అయితే ఆ ప్రభు అయిన దేవుడు చెప్పిన మాట, ఆమె బ్రతికింది, దేవునికి దాసురాలైపోయింది, మరణానికి అంచుల్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సపోజ్ ఆయన ఈ గ్రామం కాదు ఇంకో గ్రామంకి వెళ్ళి ఉంటే, ఆ సమయానికి ఆయన అక్కడ లేకపోయింటే, ఆ బుద్ధి వారికి యేసును ఒక మాట అడుగుదామని ఆలోచన వారికి రాకపోయింటే, ఆమె జీవితం అంతటితో ఖతం అయిపోయేది. రాళ్లతో చావుగొట్టేసేటువంటి వారు. అయితే నేను కూడా పాపానికి అమ్మబడ్డవారు, శరీరానుసారులం, శరీరమైనటువంటి క్రియలతో జీవించిన వారు. నా బ్రతుకు నాకు తెలుసు. ఎటువంటి దుర్భరమైన జీవితంలో జీవించినటువంటి నిన్ను నన్ను మరణంలో, చీకట్లో రక్షించే నాదుడు లేడు, విడిపించేవాడు ఒక్కడూ లేడు. కూర్చున్న చోట నుండి కదిలే పరిస్థితి లేదు. అపాయకరమైన జీవితం. ఇటువంటి నీకు నాకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు
ఆరోగ్యం కలుగజేసెను. ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుడిని మనం ఆరాధించి గణపరచవలసిందిగా ఇలాగా ఇక్కడ భక్తుడు రాశాడు. అయితే నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. మీరు బయలు వెళ్ళి క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు గంతులు వేయను. పాపం ఉండవాడికి గంతులు వస్తాయా? హృదయంలో రహస్య జీవితంలో పాపంలో జీవించిన వాడికి సంతోషం ఉంటుందా? ఆడు గంతులు వేయగలుగుతాడా? అయితే నేను గంతులు వేయగలుగుతావు. ఎందుకంటే మరణం అనేది లేదు, పాపం అనేది లేదు, తొలగించబడింది నా నుండి నీ నుండి. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారంగా పాటలతో వాక్యంతో వ్యక్తిగతంగా కుటుంబాలుగా సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించి గణపరిచేటువంటి వారి గంతులు కొవ్విన దూడ గంతులు వేయినట్లుగా హృదయంలో సంతోషంతో సమాధానంతో ఆయన్ని ఆరాధించాలని పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం, లూకాసు వార్త 2:79. లూకాసు వార్త 1:79, క్షమించండి అక్క, ఒక్క నిమిషం. 79 మొదటి నుంచి. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఇక్కడ కూడా రాయబడుతూ వచ్చింది, మన పాదములు సమాధాన మార్గంలో నడిపించినట్లు. సమాధానం లేదు, మన మార్గంలో అసమాధానంలోకి పరిగెత్తా ఉన్నాయి. ఇటువంటి మనలను సమాధానకరమైన మార్గంలో నడిపించినట్లు చీకట్లోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. పైనుండి అరుణోదయ దర్శనము, ఈ రక్షణ ఆశీర్వాదము, ఈ రక్షణ యొక్క ఈ మార్గము యేసుక్రీస్తు వారు పైనుండి అరుణోదయ దర్శనంగా అనుగ్రహించాడు. చీకటి విడిపోయినట్లుగా, మంచు తొలగిపోయినట్లుగా ఎలాగైతే లోకంలో సూర్యుడు ఉదయిస్తాడో గాఢాంధకారంలో ఉన్నటువంటి నా హృదయానికి దేవుడు గొప్ప వెలుగునిచ్చాడు. అరుణోదయ దర్శనముగా ఆయన మనకు అనుగ్రహించిన అరుణోదయ దర్శనం, పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనముగా. ఈ ధన్యలో మనం, అందరికీ లేదు ఈ బాధ్యత, అందరికీ లేదు ఈ ధన్యత. ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగక ముందు ఈ సమయంలో నేను కూడా ఎక్కడో ఉండేవాడిని. ఇటువంటి నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన సన్నిధికి తీసుకొచ్చి అరుణోదయ దర్శనము, దేవుని వాక్యము, పరలోకము, జీవము, మరణము, పాపము, పుణ్యము నీకు నాకు తెలియజేశాడు. ఏ దినాన, ఏ క్షణ, ఎప్పుడైనా లోకాన్ని విడిచిపెడితే ఒక నిరీక్షణ. నేను చెప్పే కదా మరణ భయం అని. అసలు నాకు మరణ భయమే లేదు ఇప్పుడు, అస్సలు లేదు. ఎంత గొప్ప అయినా నేను డైరెక్ట్గా చూస్తాను, నాకు మరణ భయం లేదు. ఎందుకంటే లాజర్ని తిరిగి లేపిన దేవుడు నా భయాన్ని, నా మరణ భయాన్ని తొలగించి వేసి ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ నాకు అనుగ్రహించాడు. నా బ్రతుకు మార్చాడు, నా జీవితం మార్చాడు. అందును బట్టి దేవుడికి నేను ఎంతో రుణస్తుడిని. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. సమయం అవుతా ఉన్నది, మనం ఈ వాక్యం చదువుకొని ఆరాధనలోనికి వెళతాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 45వ వచనం. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచున్నాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉన్నట్లు
నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. 47 కూడా చదువక్క. ఎవడైనను నా మాట విని వాటిని గైకొనుకున్న ఎడలా నేను అతనికి తీర్పు తీర్చను. రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చిన. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు అయిన దేవుడు నేను 45 నేను చూచినవాడు నన్ను పంపిన వాడినే చూచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుడు ఈ లోకానికి కాదు కానీ వెలుగు, నా విశ్వాస జీవితానికి వెలుగు. ఆయన నా విశ్వాస జీవితాన్ని వెలిగించి చీకటి నుండి తొలగించి ఆయన వెలుగుతో, గొప్ప వెలుగుతో, ఆయన అరుణోదయం వెలుగుతో నా హృదయాన్ని, జీవితాల్ని, ఆత్మకు శాంతిని, సమాధానాన్ని కలుగజేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన అంటాడు, ఈ లోకమునకు చీకట్లో నిలిచి ఉన్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవరు రాలేదు విడిపించడానికి, ఈ వెలుగును అనుగ్రహించడానికి. యేసు ప్రభు తప్ప ఇంకో మార్గం లేదు. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే వెలుగైనటువంటి వాడు. ఇటువంటి వెలుగును నీకు నాకు అనుగ్రహించిన దేవుడు, ఇటువంటి వెలుగైన దేవుణ్ణి నేను ఆరాధించ బదులమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనందరము మరి ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుడు మనందరికీ సహాయం దయచేయనుగాక.